మూడవ వచనము, ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి. అదే చెప్తున్నా, సేవ అనేది వ్యక్తిగతం. దేవుడు నీకు చెప్పిన పని నువ్వే చేయాలి. 10 మందిని అసిస్టెంట్లను పెట్టుకుని వాళ్ళ చేత పనులు చేయిస్తే నీకు రావాల్సినటువంటి అవార్డు రివార్డు నువ్వు కోల్పోతావు. పరిచర్లో ఉంటున్న వాళ్ళు జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన పని, నిన్ను నమ్మి ఇచ్చిన పని నువ్వు చేస్తావనే నీకు ఇచ్చాడు. అతనిని అడిగాడు, పేతురునే అడిగాడు, నువ్వు పడవ లోపల తొయ్యి. ఇప్పుడు ఎవరు తొయ్యాలి? పేతురే తొయ్యాలి. పేతురే తోశాడు. ఆ పడవని పేతురే తోశాడు. చిన్న పరీక్ష పెట్టాడు. ఇప్పుడు ఒక్క నిమిషం, ఒకవేళ ఆ సమయంలో పేతురు గనుక లోపల, ఎందుకు ప్రభువా? వాళ్ళేమో గట్టు మీద కూర్చున్నారు, నువ్వేమో పడవలో కూర్చున్నావు, కూర్చొని చెప్పు వాక్యం. అంతేగాని నన్నెందుకు అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తావు? ఆ చిన్న పనిలో ఏమొస్తుంది నీకు? అది చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి? కొంచెం లోపల తొయ్యకపోతే వచ్చే నష్టం ఏమిటి? అర్థం చేసుకో ప్రభువా అనలేదండి. కారణం చెప్పమంటారా? ఆ రోజు యేసు ఇచ్చిన ఈ చిన్న ఆజ్ఞ వెనుక ఒక అద్భుతము దేవుడు చేయబోతున్నాడు అనే విషయం ఎవరికి తెలుసు చెప్పండి? పేతురుకు తెలియదు. అద్భుతం చేయబోయే యేసయ్యకు మాత్రమే తెలుసు. నీ నావ కొంచెం లోపల తోస్తావా? ఒకవేళ తోసి ఉండకపోతే అద్భుతము జరిగేది కాదు. ఏ అద్భుతం? ఇప్పుడు చూస్తాం. ఏ అద్భుతం? రండి. నీ నావ కొంచెం లోపల తోయమంటే అలసిపోయినవాడు, సొమ్మసిల్లిపోయినవాడు, కృంగిపోయినవాడు, నిరసించిపోయినవాడు కాదనకుండా యేసయ్య సేవలో ఆయన మాట విని ఆ నావను కొంచెం లోపల తోశాడు. ఆ తర్వాత పేతురు చేసినటువంటి ఆ సహాయానికి, తను ఖర్చు చేసినటువంటి ఆ సమయానికి, ఆ సామర్థ్యానికి ప్రతిగా పేతురుకి ఏదో చేయాలి అని చెప్పేసి ఏం చేశాడు? వాక్యము బోధించిన వెంటనే తన మనసు ఎవరి మీదకి మళ్ళిందో చెప్పండి. ఎవరి మీదకి మళ్ళింది? ఎవరి మీదకి? ఎందుకు పేతురు మీదకి వెళ్ళింది? హలో, ఎందుకు పేతురు మీదకే మళ్ళింది? యాకోబు మీదకి, యోహాను మీదకి ఎందుకు మళ్ళలా? పేతురే ఆ రోజు పడవిచ్చాడు. పేతురే ఆ రోజు సమయాన్ని ఇచ్చాడు. పేతురే ఆ రోజు తన సామర్థ్యాన్ని ఖర్చు చేశాడు. కాబట్టి యేసయ్య మనసు ఎవరి మీదకి వెళ్ళింది? పేతురు మీదకి వెళ్ళింది. పేతురు, నీ నావను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు ఏంటట? వల వేయుము. చూద్దాం రండి. 4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు. చేప అన్నాడా? చేపలు అన్నాడా? దేవుడు దీవిస్తే ఒక్క దీవెనే ఇస్తాడా? చాలా దీవెనలు ఇస్తాడా? మనకు ఒకటే కావాలా? చాలా కావాలా? బోల్డ్ అన్ని కావాలి కదా. బోల్డ్ అన్ని దీవెనలు కావాలి. చేప పట్టుటకు అనలా, వల వేయుము అనలా. అక్కడేముందో చూడండి. చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని చెప్పగా, పేతురు నీ పడవ లోపలికి నడిపించు.
మొదటి పరీక్ష పాస్ అయ్యాడు, రెండో పరీక్ష పాస్ అయ్యాడు, మూడో పరీక్ష పాస్ అయ్యాడు, నాలుగో పరీక్ష నీ నావ కొంచెం లోపల తోసాడు. ఆ పరీక్ష పాస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు దేవుడికి నమ్మకం కుదిరింది. ఏమిటి? ఇప్పుడు లోపలికి నడిపించమన్నా కూడా నడిపిస్తాడు. కొంచెములో విశ్వాసము గలవాడు, కొంచెములో నమ్మిక గలవాడు గొప్ప వాటిలో కూడా నమ్మిక కనపరుస్తాడు. కొంచెం లోపలికి నడిపించు నీ పడవ, చేపలు పట్టుటకు మీ వలలు వేయండి అని సీమోనుతో చెప్పగా, ఇప్పటిదాకా ఎక్కడా కూడా పేతురు మాట్లాడలా. యేసయ్య చెప్పిందంతా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడా సాకు చెప్పలా, ఎక్కడా నో అని చెప్పలా, ప్రతిదానికి తలకాయ ఊపాడు. సేవలు అలాంటి వాళ్ళు కావాలి, చెప్పింది చేసేవాళ్ళు కావాలే తప్ప సాకులు చెప్పేవాళ్ళు సేవకు పనికిరారు. ఎప్పుడు చెప్తూ ఉంటాను, మళ్ళా చెప్తున్నాను, సాకులు చెప్పేవాళ్ళు ఏమీ సాధించలేరు. ఏమైనా సాధించగలిగిన వాళ్ళు ఎప్పటికీ సాకులు చెప్పరు. సో సింప్లిఫై చేస్తే, సాకులు చెప్పేవాళ్ళు సాధించలేరు, సాధించేవాళ్ళు సాకులు చెప్పలేరు. సేవలో నాకు చెప్పాం కదా, సుమారు 5,500 మంది సేవకులు. ఈ సేవకుల్లో కొంతమంది సాధించేవాళ్ళు, మరి కొంతమంది సాకులు చెప్పేవాళ్ళు. ఆ సాకులు చెప్పేవాళ్ళు ఎవరో నాకు తెలుసు, సాధించేవాళ్ళు ఎవరో నాకు తెలుసు. ఆ రోజు పేతురు సాకులు చెప్పలా. యేసయ్య ఏది చేయమంటే చేసుకుంటూ వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే నీ నడువ లోతుకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయుము అని యేసయ్య అన్నాడో అక్కడ పేతురు, ప్రభా రాత్రంతా చేపలు పట్టుటకు మేము ప్రయాసపడ్డాం. రాత్రంతా చేపలు పట్టి ప్రయాసపడ్డాం. అర్థం ఏమిటంటే, ప్రభా చేపలు పట్టాలంటే రాత్రులే కదా బాగా చేపలు పట్టేది. మేము రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప కూడా మాకు దొరకలేదు, మాకేమీ దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు. రాత్రులు చేపలు పట్టడానికి అనుకూలమైన సమయంలోనే, ఎప్పుడు చేపలు పట్టేటటువంటి ఈ సముద్రంలోనే, ఆ చేపలు పట్టడానికి వేసిన వలలతోనే, ఎప్పుడు మేము వెళ్ళేటటువంటి దోణలోనే వెళ్ళాం. రాత్రి ఈ వలలే ఉపయోగించి చేపలు పట్టాం, మాకేమీ దొరకలా. ఎందుకు దొరకలేదు? ఇది ప్రశ్న.